హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి, చిన్నబ్బాయి పెద్దబ్బాయి అందరు కుటుంబ సభ్యులంతా అప్పర కుబేర్లు అయిపోండి, ఆరోగ్యంగా ఉండండి, సంపూర్ణంగా ఆనందంగా ఉండండి. ఓకేనా? అలా ఉండాలంటే ఈ మ్యాజిక్ బాటిల్ని వాడాల్సిందే. మ్యాజిక్ వాటర్ వాడాల్సిందే. లోషో గ్రేడ్. ఇదిగో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ అంటున్నా, అకౌంట్ కాదు, నేను లక్కీ అకౌంట్ తీసుకున్నాను. నిమరాల ప్రకారంగా మీరు తీసుకోకపోతే మీరు కూడా తీసుకోండి. నా లక్కీ అకౌంట్లో ప్రతిరోజు 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. విశ్వంతో ఆగిపోకండి, ఆ విశ్వాన్ని నడిపించేవి నంబర్లకు కూడా కృతజ్ఞతలు చెప్పి ప్రేమతో మీ బాబా పాండగం నా పేరు చెప్పుకున్నాను. నీ పేరు ఉంటే నీ పేరు చెప్పుకో. అలా అన్నాను, విన్నాను, కన్నాను, అనుభవిస్తున్నానంటే తాగడమే అనిపించేసా. సో ఇలా రోజు అంటున్నాను, ఎప్పుడు వస్తాయో చూస్తా. నేను ఇట్లనే ప్రయోగం చేసిన, లక్షలు వచ్చినాయి, తర్వాత కోట్లు వచ్చేసినాయి. ఇప్పుడు రోజు ₹1,00,00,000 కావాలనుకుంటున్నా, కోటి పైనే రాగానే ఆ వీడియో చేస్తాను నేను. ప్రాక్టికల్ కదా మనమంతా. సరే, ఈరోజు మీకు ఇలాంటి స్టిక్కర్స్ కావాలంటే లక్కీ స్టిక్కర్స్ కిట్ ఉంది. మీరు నేరుగా ఆఫీస్కి వచ్చేస్తే మన సంతోష్ నగర్కి చంపాపేటకి మధ్యలో ఉంటుంది, చంపాపేట దగ్గర ఉంటుంది, డిమార్ట్ దగ్గర. ఎందుకంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే, ఇప్పుడు కొత్త ఆఫీస్, ఇది ఓన్ ఆఫీసు. సో ఈ లక్కీ స్టిక్కర్స్ కిట్టు మీరు నేరుగా వస్తే ₹1000. మీరు భారతదేశంలో ఎక్కడున్నా 1599. ఓకేనా? ₹1 తక్కువ 1600 మీకు చేరువలో అందించేస్తాం. ఓకేనా? ఇక ఈరోజు ఎవరి పేరైనా సరే డి అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మీ పేరే పెన్నిదే, మీ పేరే ఆయుధం, మీ పేరే బలం, మీ పేరే బలహీనం, మీ పేరే మరణం. నేమ్ ఈజ్ ఫేమ్, నేమ్ ఈజ్ గేమ్ చేంజర్. మీ లైఫ్ని నేమ్ చాలా చాలా ప్రభావం చేస్తుంది, పేరు బలం. సో ఇదిగోండి, లక్కీ నేమ్ నేను పెట్టుకున్నా, లక్కీ మొబైల్ నెంబర్ నేను తీసుకున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా, లక్కీ వెహికల్ నెంబర్ తీసుకున్నా, లక్కీ మ్యారేజ్ డేట్ చేసుకున్నా. అందుకోసమే ఇట్లా తయారైనా, ఫాస్ట్గా కోటీశ్వరుడు కావడానికి గిన్ని ఉన్నాయి. ఒక మ్యాజిక్ బాటిలే కాకుండా ఇవన్నీ ఫాలో చేసిన. నంబర్ రూల్స్ ది యూనివర్స్. నంబర్ను పట్టుకున్నా నంబర్ 1 అయిపోయినా. ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఇది ఎందుకంటే యూనివర్స్లో మీరు ఏదంటే అది జరుగుతుంది, తదాస్తు అని ఇట్లా చెప్పింది. తదాస్తు ఉంటుంది కాబట్టి ఈ యూనివర్స్ని రన్ చేసేది కూడా నంబర్సే. నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. సో అందుకోసమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఖచ్చితంగా మీ పేరు, మీ పాపది కానీ, మీ బాబుది కానీ, మీ కంపెనీది కానీ, ఎవరిదైనా సరే ఈ అక్షరంలో పేరు ఉంటే, ఏ అక్షరము? ఈ డి అనే అక్షరం. ఈ డి అనే అక్షరంలో పేరు ఉంటే ఏం జరుగుతుంది? అసలు డి అనే అక్షరానికి నంబరు మనకు చాల్డియన్లో 4 నంబర్ ఉంటుంది. సో ఇది రాహు రూల్ చేస్తుంది ఇక్కడ. అంటే న్యూమరాలజీ ప్రకారము రాహు రూల్ చేస్తుంది. కానీ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మనకి ఇక్కడ 9 నంబరు రూల్ చేస్తుంది. 9 నంబరు రూల్ చేస్తుంది దీనికి. 9 నంబరు రూల్ చేస్తుంది అంటే కుజుడు. అయితే ఈ రెండు కూడా అపోజిట్ నంబర్సే. ఒకళ్ళొకరు ఫ్రెండ్స్ గారు. అలానే ఇది ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క డిగ్రీలు 400 డిగ్రీలు ఉంటుంది. అందరికంటే ఎక్కువ డిగ్రీలు. చూడండి, 1కి 1 డిగ్రీ ఉంది, అంటే బికి 1 డిగ్రీ ఉంది, ఏకి 1 డిగ్రీ ఉంది, బికి 200 డిగ్రీలు ఉంది, మరి సికి 300 డిగ్రీలు ఉంది, డికి మాత్రం 400 డిగ్రీలు. డిగ్రీలలో మాత్రం హై ఉంది. కానీ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? కంపెనీకి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికైనా పేర్లు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, దీన్ని రూల్ చేసేది ఎవరన్నాను? రాహు అన్నాను. 4 నంబర్ అంటే న్యూమరాలజీ ప్రకారం. వేదిక్ న్యూమరాలజీ ప్రకారం దీన్ని రూల్ చేసేది 9 నంబర్, ఫైర్. ఈ రెండింటికి పడదు. తర్వాత మీరు చరిత్ర తీసుకుందాం. చరిత్రలో మహాభారత సంగ్రామ యుద్ధం జరిగిందంటే గీలతోటి జరిగింది. ధృతరాష్ట్రంతో తన రాజ్యాన్ని పరిపాలిస్తూ వాళ్ళ తమ్ముళ్ళ ఊర్లు ఇచ్చేస్తే అయిపోతుండే.
ధృతరాష్ట్రుడు అనే పేరు ఉంది కదా, ధృతరాష్ట్రుడు. ధృత్ అంటే దు అంటే చెడు. ఇక్కడ దు అంటే చెడు. ధృతరాష్ట్రుడు అంటే డిఏ వస్తుంది ఇక్కడ. ధృత రాష్ట్రుడు, తనని కానటువంటి రాష్ట్రాన్ని కూడా ఆక్రమించుకునేవాడు ధృతరాష్ట్రుడు. చూసారా, పేరులోనే అర్థం ఉంది కదా. వాళ్ళు పాండవులు ఏం చేసిండ్రు, మళ్ళీ డీకి పీకి వాళ్ళే చూడండి, డిపికి డి అండ్ పి, ఇది ధృతరాష్ట్రం, ఇది పాండవులు. చూసినావా, నా పేరే డి పాండురంగం, గిన్నె ఉంది, అంత యుద్ధం జరిగింది. చూసినావా, డీకి పీకి వాళ్ళే. సో అందుకోసమే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శల, ద్రోణాచార్యుడు. డి అనే పేరు ఇక్కడ కౌరవ సైన్యంలో ఉన్న డి అనే పేరు ఉన్న, ఇక్కడ పాండవుల సైన్యంలో కూడా డి అనే పేరున్న వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు తప్పవు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుశ్శల అంటే 100 మంది అన్నదమ్ములలో దుశ్శల అమ్మాయి పుడుతుంది. ఎవరికి, ఈ కౌరవ రాజ్యం, కౌరవుల సైన్యంలోనే ఉంటుంది. దుశ్శలతోటి దుర్యోధను యొక్క ప్రాణం పోవడానికి కారణమవుతుంది. అలానే ధర్మరాజు డిఏ, ద్రౌపది డిఏ. డి అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు పుట్టినప్పటి నుంచి, మళ్ళీ చెప్తున్నా, మీ ఎవరి కోసమో కాదు, డి అనే పేరు పెట్టుకున్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అంటే 1 year నుంచి 100 years వరకు కష్టాలే కష్టాలు. ఏం మాట్లాడుతుంది సార్? మన భారతదేశానికి ద్రౌపది ముర్ము మనకు రాష్ట్రపతి ఉన్నారా లేదా? ఒకసారి ఆమె యొక్క బయోగ్రఫీ, ఆమె జీవిత చరిత్ర చదవండి నాన్న, చదివితే మీకు అవుతుంది. ద్రౌపది ముర్ముడే గారిది, గౌరవ రాష్ట్రపతి గారి జీవిత చరిత్ర అని కొట్టండి, మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేయండి. అలా డి అనే పేరుతో పెద్ద రాజులు కావచ్చు, రాజ్యాలు స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం మాట్లాడుతుంది సార్? ఈ మధ్య దుబాయ్ ఎంత టాప్ అయిపోయిందండి. దుబాయ్ దేశం అందరు మనం వలస అవుతుంది. అవును, దుబాయ్ టాపు బాపే కదా. 1971లో ఇప్పుడు వచ్చింది దానికి స్వతంత్రం. అందరు వెళ్తున్నారా లేదా? నంబర్ 1 ఉంది. బుర్జ్ ఖలీఫా కూడా ఆడే ఉంది. మొన్న వరదలు వచ్చినప్పుడు దుబాయ్ ఎట్లుందో అర్థమైందా మీకు? ఎడారిలో వస్తున్నారు వాళ్ళంతా, అర్థం చేసుకోండి. ఇప్పుడు దుబాయ్లో రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువగా మన వాళ్ళు పోతున్నారు. మొన్ననే February 15-16 జరిగింది ఇక్కడ తాజ్ హోటల్లో. నేను కూడా పోదామనుకున్నా కానీ టైం లేదు నాకు. దుబాయ్లో కొనుక్కోవాలి నేను కూడా. అది గట్లెట్లా సార్ అంటే, దుబాయ్ అనేది డిఏ కదా, నా పేరు కూడా దుర్గు పాండవమే కదా, ఇక అట్లా మ్యాచ్ అవుతుందా? కాదు. నేను అనేది ఏంటంటే, డి అనేది వెరీ డేంజరే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఉన్నంత కాలం నుంచి కొంచెం హ్యాపీగానే ఉంటుంటే అనిపిస్తుంది. అనుకోకుండా అసలు ఎన్ని సంవత్సరాలు లేని వర్షాలు పడ్డాయట దుబాయ్లో. అన్ని కార్లు వీళ్ళు అన్నీ తేలినాయంట. ఎండలు విపరీతంగా ఉంటాయి. చూసారుగా. ఒక దేశం గురించి కాదు నేను మాట్లాడేది, మన జీవితంలో ఈరోజు డీమార్ట్ అని ఉంది, చాలా గొప్పగా రన్ అయిందా లేదా? ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్స్. కానీ ఏదేమైనా మీరు ఉన్నప్పుడు బాగా హోందాగా ఉన్నా మీ జీవితంలో మీరు ఎదుర్కోవడం అవసరం లేనన్ని కష్టాలు వస్తాయి అనడంలో మీకు సందేహం లేదు. ఎందుకంటే ఈ 4-9 కాంబినేషన్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే నార్మల్ న్యూమరాల్లో 4 కదా, ఇది వేదిక న్యూమరాల్లో 9 కదా. ఇది యాక్సిడెంట్ల నంబరు ఈ పేర్లో పెట్టుకున్న వాళ్ళు. అంతెందుకండి, మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఇగో నా మనమడు నాకే టైం ఇస్తలేడు. నిన్న 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఎన్టీఆర్ గారి మెమోరియల్ ఏదో ప్రోగ్రాం జరిగింది, మ్యూజికల్ నైట్. నందమూరి తమన్ గారికి బాలకృష్ణ గారు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు ఏదో అందులో మాట్లాడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారి మనమడి పేరు దేవాంశ్. ఇది కూడా ప్రమాదకరమైన పేరే. అరే కొంత సీఎం మనమడి అయితే సీఎం మనమడి అవుతుంది, పిఎం మనమడి అవుతుంది. పేర్లల్లో దానికి ఇప్పుడు రాజకీయాల గురించి వాళ్ళకి తెలుసు, పేర్ల గురించి నాకు తెలుసు. ఎవరికి తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇలా పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు. ఇక్కడ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. డి అనే పేరు దివ్య అనే పేరు చూడండి. దివ్య అని పెట్టేసుకున్నాను అనుకో. డి అంటే డై. దివ్య భారతి బతికిందా సచ్చిందా? 19 సంవత్సరాలుగా చచ్చిపోయింది దివ్య భారతి. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే డి అనే పేరు ఎట్టి పరిస్థితులలో
మీ పిల్లలకి పెట్టద్దు. ఎవరెవరికి పెట్టద్దు చూడండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అస్సలే పెట్టద్దు. 2/11/2029 తారీఖులో పుట్టిన వాళ్ళకి అస్సలు ఈ డి అనే పేరు పెట్టద్దు. అదేవిధంగా మళ్ళీ 9/18/27 తారీఖులో పుట్టిన వాళ్ళకి అస్సలే పెట్టద్దు. వీళ్ళకి ఇంకా ప్రమాదము. 8/17/26 తారీఖులో పుట్టిన వాళ్ళకి అస్సలే పెట్టద్దు. వీళ్ళకి అస్సలే పెట్టద్దు ఇక ఈ పేరు. అసలు ఒక లెక్క చెప్పాలంటే 1 నుంచి 31వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి నేను మాత్రము డి అనే అక్షరంతో నేను పేర్లే పెట్టా. ఈ 10 సంవత్సరాల అనుభవంతో దాదాపు 10,000 మంది చూసినా కావచ్చు. నేను డి అనే అక్షరంతో ఎవ్వరికి పేర్లు పెట్టలే ఇప్పటి వరకు పెట్టలే. ఓకేనా? ఎవ్వరికి పెట్టలే. పి అనే పేరుతో ఎవ్వరు కూడా పేర్లు పెట్టలే. నేను పి అండ్ డి అనే పేర్లతో నేను ఎవ్వరికి పేర్లు పెట్టా. ఎందుకంటే డిపి నా దగ్గరనే ఉంది కదా, నేనే అనుభవించదు కదా. మళ్ళీ నేను ఇంత కష్టపడి మళ్ళీ వాళ్ళు ఇంత పైసలు కట్టి ఆ పేర్లు పెడతాను ఎవరికన్నా? దయచేసి మీ అందరికీ పాద నమస్కారాలు చేస్తూ ఇలాంటి పేర్లు పెట్టుకోవద్దు. డి అనే పేరు, పి అనే పేర్లు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది మీకు. సో ఇది గమనించండి మీరు. డి అనే పేరు ఎవరికి ఏ డేట్లో పుట్టిన వాళ్ళు కూడా, ఇంకా వీళ్ళకైతే చాలా డేంజర్. చాలా డేంజరు. ఇమీడియట్గా మీ పాపకో, మీ బాబుకో, మీ అన్నదమ్ములకో, అక్కజలకో, మీ కంపెనీకో ఏదో పేరు పెట్టి ఉంటారు. వెంటనే పేరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నేమ్ తీసుకోండి. 10th క్లాస్ అయిపోతే లక్కీ నేమ్ కోర్సు రాసుకోండి. ఈ డి అనేది చాలా డేంజరు ఎప్పుడైనా. అంతేందుకు డయానా పేరు, ప్రిన్స్ డయానా 3 సార్లు మ్యారేజ్ అయింది, రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయింది. డయానాలో డై చూడండి. డయానా అనే డై. ఏదైనా కారు, లారీ, బైక్ ఏదో గుద్దుకుంటే కారు, జీప్ డి అని పెడతారు. పేపర్లలో డి అంటారు. కారు, జీపు డి అని పెడతారు. చూడండి, వేరే ఏం పెట్టరు. డి కొన్నా ఇట్లా అంటారు. కారు, జీపు డి, లేదా రైలు, కారు డి ఇట్లా అంటారు. డి అంటే ఏమనుకున్నారు అర్థం చేసుకోండి ఇక. సో అందుకని మీ పిల్లల పేర్లు ఈ పేరులో పెట్టకపోతేనే చాలా మంచిది. అదృష్టమైన జీవితం ఇవ్వచ్చు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు మారలేదంటే చూడండి. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2000 సంవత్సరాల నుంచి కూడా ఉన్నా. కానీ ఎక్కువగా నేను బాగా న్యూస్లో చూపించేది దేవాంశు, దేవా ఏదో పేర్లు కలిగి ఉంటాయి వాళ్ళకి. పేర్లు లిఫ్ట్లో ఇరుక్కున్నాడు, బోరు రంధ్రంలో పడిపోయినాడు. ఇట్లా ఇవన్నీ పిల్లల పేర్లలో రాంగ్ నంబర్ ఉండి ఉంటాయి. వాళ్ళే వాళ్ళు. అర్థమైందా? సో అందుకోసమే నేను చెప్పేది గమనించండి. తప్పకుండా మీ పిల్లల పేర్లు మార్చుకుంటారని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.